తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడుస్తోంది. మొన్నటిదాకా కాళేశ్వరం వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తే నీళ్ల విడుదల విషయంలో రేవంత్ సర్కార్ ను ప్రజల ముందు దోషగా నిలబెట్టేందుకు ఎత్తుగడలు వేస్తోంది బీఆర్ఎస్. ఇలా రెండు పార్టీల నుండి వినిపిస్తున్న సరికొత్త సవాళ్లతో కాళేశ్వరం నీళ్ల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ ను మరింత హీటెక్కిస్తున్నారు. కాళేశ్వరం సెంట్రిక్ గా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకు పీక్స్ కు చేరుతోంది. గోదావరిలో వరద నీరు పుష్కలంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయట్లేదని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి వెంటనే రైతులకు నీళ్లివ్వాలని రేవంత్ సర్కార్ ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఎల్లంపల్లి దిగువ మానేర్ డ్యాంలను నింపకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు తాగునీటి ఎద్దడి తప్పదని గులాబీ దళం హెచ్చరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అర్థం లేని వ్యాఖ్యలతో రైతులను విపక్షాలను రెచ్చగొడుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయని చెప్పేసి అధికారికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వెలువడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత అజ్ఞానంతో ఎలాంటి అవగాహన లేకుండా నీళ్ళెక్కడి అని అడుగుతున్నాడు. నీళ్ళెక్కడికి నీళ్ళు వస్తే కదా ఎత్తుకుపోవడానికి అని చెప్తాడు. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యం, దురదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ నిజాన్ని కూడా అబద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎందుకు మీరు ఎక్కడికి ఎత్తుతలేరంటే NDSA పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గత బీఆర్ఎస్ అవినీతి నాణ్యతా లోపాలే కారణమంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇప్పటికే కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ప్రెస్ మీట్లు పెట్టి మరీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటు మంత్రులు సైతం సమయం దొరికినప్పుడల్లా విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ఆ NDSAకు సంబంధించి తుది నివేదిక ఇవ్వమనండి, నీళ్లు నింపవచ్చు అనే మాట చెప్తే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళకే అధికారాలు జీవో ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వదనే మాట మనం చెప్తున్నాం. రాజకీయంగా హరీష్ రావు గారో, KTR గారో, ఈటెల రాజేందర్ గారో, బండి సంజయ్ గారు అడిగితే నేను ఇంజనీర్ కాదు, ముఖ్యమంత్రి గారు కూడా ఇంజనీర్ కాదు, మేము ఇంజనీర్లు ఇచ్చే సలహా సూచనలు పాటించదలుచుకున్నాం. అధికారంలో ఉన్న ఇంజనీర్లు అది నింపచ్చా నింపరదా, సేఫ్టీయా కాదా అనేటువంటి మాట చెప్పాలి. నింపిన తర్వాత ఏర్పడే ప్రమాదానికి రేపు ఏదైనా అయితే ఎవరు బాధ్యత అని అడుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు నింపొద్దని ఇచ్చిన నివేదికను మీరు స్పష్టంగా చూసినారు. మొన్న జూన్ 30 నాడు రాసిన లెటర్ కూడా చూసినారు. కాబట్టి రాజకీయాలను కొద్దిసేపు పక్కన పెట్టి రాజకీయాల ఆట మీరు బరాబర్ ఆడదాం. ఇక చన్నీళ్లకు వేడి నీళ్లు తోడినట్టుగా కొందరు బీజేపీ నేతల మాటలు బీఆర్ఎస్ కు కలిసొస్తున్నాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యాయి. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని ఎంపీ ఈటెల రాజేందర్ పట్టుబట్టడంతో అధికార కాంగ్రెస్ ఇరుకున పడ్డట్టయింది. ఇక రీసెంట్ గా బ్లడ్ పాలిటిక్స్ తెలంగాణలో కాకరేపుతున్నాయి. రక్తం చల్లి పంటలు పండిస్తామంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం చేసిన కామెంట్స్ రచ్చలేపుతున్నాయి. కౌంటర్ గా రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డికి రక్త నిధి సేకరణ పేరుతో ప్రోగ్రాం నిర్వహించి బ్లడ్ ప్యాకెట్స్ తో సీఎం రేవంత్ ఇంటికి బయలుదేరడానికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తంగా కాళేశ్వరం సెంట్రిక్ గా నడుస్తున్న ఈ పొలిటికల్ రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.